హలో! వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ మ్యాజిక్ కిచెన్. ఈరోజు మనం ప్రత్యేకమైన రుచికరమైన ఇండియన్ స్వీట్ క్యారెట్ హల్వా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇది అందరూ ఎంతో ఇష్టంగా తినే స్వీట్. క్యారెట్ హల్వాను ఫెస్టివల్స్లో, మ్యారేజెస్లో, స్పెషల్ ఫంక్షన్స్లో ఎక్కువగా చేస్తుంటారు. మరీ ముఖ్యంగా క్యారెట్లో విటమిన్ ఏ ఉండడం వలన పిల్లలకు చాలా మంచిది. ఇది చాలా సింపుల్‌గా ఇంట్లో అవైలబుల్‌గా ఉన్న వాటితోనే ఈజీగా, ఫాస్ట్‌గా ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ వివరంగా చూపిస్తున్నాను. వీడియోను లాస్ట్ వరకు చూడండి. మరి లేట్ ఎందుకు? లెట్స్ గెట్ స్టార్టెడ్. క్యారెట్ హల్వా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు చూద్దాం. ఇక్కడ నేను 6-7 క్యారెట్స్ తీసుకుంటున్నాను. 2 కప్పులు పాలు, 2 కప్పులు చక్కెర, 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి, హాఫ్ కప్ కోవా, 4-5 యాలకులు, బాదం, కాజు, ఎండు ద్రాక్ష. అడుగు మందంగా ఉన్న గిన్నెలో 2 కప్పుల చిక్కటి పాలను పోసుకొని కలుపుతూ వేడి చేసుకోవాలి. ఫుల్ క్రీమ్ పాలు తీసుకుంటే క్యారెట్ హల్వా టేస్ట్ చాలా బాగుంటుంది. క్యారెట్స్ని బాగా కడిగి పైన ఉన్న చెక్కును తీసేయాలి. క్యారెట్స్ను ఫాస్ట్గా తరిమేందుకు ఇక్కడ నేను ఫుడ్ ప్రాసెసర్ని ఉపయోగిస్తున్నాను. ఇప్పుడు ఒక మందంగా ఉన్న గిన్నెను తీసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి కరిగే వరకు వేడి చేయాలి. ఇప్పుడు క్యారెట్ తురుముని వేసుకొని బాగా కలపాలి. ఇక్కడ క్యారెట్ క్వాంటిటీ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇలా కలుపుతూ ఉంటే పచ్చి వాసన పోతుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే క్యారెట్ క్వాంటిటీ సగం అయ్యింది. కొంచెం నీరు ఉండగానే 2 కప్పులు చక్కెర వేసి బాగా కలపాలి. అప్పుడు చక్కెర బాగా కరిగి వాటర్గా మనకి కనిపిస్తుంది. 2-3 నిమిషములకు ఒకసారి కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. చక్కెర బాగా క్యారెట్కి పట్టుకున్న తర్వాత పచ్చి కోవాని వేసుకోవాలి. ఇది కంప్లీట్గా ఆప్షనల్. కానీ కోవాని వేస్తే క్యారెట్ హల్వా టేస్ట్ చాలా బాగా ఉంటుంది. కోవా బాగా కరిగిపోయి చిన్న చిన్న వైట్ పీసెస్గా కనిపిస్తుంది. కోవాకి బదులు మిల్క్ పౌడర్ని కూడా తీసుకోవచ్చు. తరువాత ఇలాచీ వేసి కలిపి ప్లేట్తో కవర్ చేసి 5 మినిట్స్ మగ్గనివ్వాలి. తరువాత 2 కప్స్ పాలు పోసి బాగా మగ్గనివ్వాలి. ఒక 10 మినిట్స్ తర్వాత క్యారెట్ హల్వా బాగా చిక్కబడుతుంది. ఈ కన్సిస్టెన్సీలోకి హల్వా వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యిలో బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి వేయించుకోవాలి. దీన్ని హల్వాతో వేసి కలపాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ. క్యారెట్ హల్వాను ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఫ్రిడ్జ్లో 1 వీక్ వరకు పెట్టుకొని ఐస్ క్రీమ్తో కూడా తినొచ్చు. ఈ క్యారెట్ హల్వా రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.